పేదలు నిరుపేదలుగా మారిపోయారు, యువత నిరుద్యోగులుగా మారిపోయారు. నేను అందుకనే ఈ ఆళ్లగడ్డలో ప్రారంభిస్తున్న స్వర్ణ యుగం మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఈ మీటింగ్ లో మీరందరూ ఒకటే ఆలోచించాలి. స్వర్ణ యుగం కావాలన్నా తెలుగు జాతికి, లేకపోతే రాతి యుగం కావాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో? స్వర్ణ యుగం కావాలంటే చేలు పైకెత్తండి. రాతి యుగం వద్దనే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి. ఎందుకు నేను ఈ మాట వాడానంటే, నేనేదో అధికారం కోసం రాలా మీ దగ్గరికి. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని, 40 సంవత్సరాలుగా ఎమ్మెల్యేని, ఇప్పటికే 40 ఏళ్లుగా ఎమ్మెల్యే. ఎవరికి దక్కని గౌరవం దక్కింది. ఎవరు చేయలేని పనులు కూడా నేను చేసిన నిజాయితీ నిరూపించుకున్నా. ఈరోజు నేను ఒక పిలుపు ఇవ్వడానికి వచ్చా. రాతి యుగం వైపు వెళ్తారా, స్వర్ణ యుగం కోసం నాతో నడుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకుంటే, అనర్హులకి, అసమర్థులకి, రాక్షసులకి అధికారం ఇచ్చాం. అదే మనకు ఈరోజు ఈ కష్టం. అలాంటి దుర్మార్గులు రాకపోయింటే కష్టాలు వచ్చేటి కాదు. దీనికి ఒక సామెత చెప్తాను, ఒక చిన్న కథ మీ అందరికి ఆలోచించుకోవాలి. మీరు కూడా ఒకప్పుడు ఇనుంటారు కానీ మర్చిపోయి ఉంటారు. భస్మాసుడు ఉండేవాడు, జ్ఞాపకం ఉందా అందరికీ? ఈశ్వరుడి భక్తుడు భస్మాసురుడు. ఆయనతో తపస్సు చేశాడు బోడా శంకరుడు. ఆ తపస్సుకు మెచ్చిపోయాడు, కరుణించాడు, కోరుకోమన్నాడు. ఇమ్మీడియట్ గా భస్మాసుడు కోరింది, నేను ఎవరి తలపైన నెత్తి పెడితే, నెత్తిన చేయి పెడితే వాడు బూడిదైపోవాలా అని కోరుకున్నాడు. పాపం ముందు వెనక ఆలోచించలేదు. ఈశ్వరుడు ఆలోచించకుండా వరం ఇచ్చాను పో అన్నాడు. అక్కడి నుంచి ప్రారంభమైన కష్టాలు. తనకు వరం ఇచ్చిన భస్మాసురుడు, ఎవరైతే భస్మాసురుడు ఉన్నాడో శంకరుడి మీదనే చేయి పెట్టబోయాడు, ఆయన నెత్తినే చేయి పెట్టబోయాడు. శంకరుడికి దిక్కుదేల పాపం. ఏం చేయాలని ఆలోచించాడు, ఎక్కడెక్కడో దాంకున్నాడు. కడాన పోయి విష్ణువు దగ్గరికి పోయి, తప్పైపోయింది, నేను వరం ఇచ్చాను, వాడు నానెత్తినే చేయి పెడుతున్నాడు, కాపాడు మహోప్రభు అంటే, అప్పుడు ఆయన మీరు చూస్తే విష్ణుమూర్తి మోహిని అవతారంలో వచ్చి ఈ భస్మాసురుణ్ణి మోసగించి కూడా అంటే మరిపించి, తర్వాత ఆయన చెయ్యి ఆయన ఎత్తినే పెట్టుకున్నాడు. ఆ దెబ్బతో ఏమయ్యాడు? భస్మం అయిపోయాడు, బూడిదైపోయాడు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే